ఓకే చెప్పండి, మీ పేరేంటి? నేను రుక్మిణి సికింద్రాబాద్. మా మన్మరాలమ్మ, మా కూతురు అమ్మాయి చెప్పండి. ఇంజనీరింగ్ చదివింది, పోయిన సంవత్సరం అయిపోయింది. అయిపోతే మరి ఇంట్లోనే కూర్చుంటుంది, ఏదైనా జాబ్ చెయ్యి, ఏమైనా చెయ్యి, కొంచెం చిన్నదైనా పర్వాలేదు అంటే ఇక ఇంజనీరింగ్ అయిపోయిన నుంచి నేను బయటకు వెళ్ళను, బయట కాలే పెట్టను, కడప దాటను అని ఇంట్లోనే కూర్చుంటుంది. ఏమన్నా అంటే నేను సూసైడ్ చేసుకుంటా అంటున్నదమ్మా. అంటే అమ్మాయికి ఉద్యోగం చేయడం అది కనుక్కున్నారని ఇష్టం ఉందా లేదా అన్నది? ఇష్టం ఉన్నది లేదని కాదు, ఏం లేదు. ఇంట్లో ఏమన్నా అదే ఇప్పుడు కంప్యూటర్ చేస్తున్నట్ట కదా, అది చేస్తా అంటది, బయట ఫోన్ అంటది. అంటే బహుశా కొంతమందికి ఏంటంటే కంటిన్యూస్ గా ఒక కొన్ని ఏళ్ళు చదివిన తర్వాత చాలా మంది పిల్లలకి ఏంటంటే ఇంకా నా కాలేజ్కి వెళ్ళకూడదు, నేను కొన్నాళ్ళు ప్రశాంతంగా నేను ఇన్ని రోజులు చాలా కష్టపడిపోయాను అని చెప్పి ఉంటుందండి. ఆ అమ్మాయికి మనసులో అంటే ఒకవేళ ఉద్యోగం అంటే భయం ఉండొచ్చు, అక్కడ ఇంటర్వ్యూలో బహుశా ఫెయిల్ అవ్వచ్చు అవుతాను భయం ఉండొచ్చు, అదే నలుగురితో వెళ్ళి మాట్లాడగలనా, లేకపోతే నేను చదువుకున్న దాన్ని నిజంగానే అక్కడ ఉపయోగించగలనా, ఇలాంటి రకరకాల భయాలు ఉంటాయండి. ఆ భయాలు ఒకవేళ మీరు ఎవరైనా దూరం చేయగలిగితే, ఎవరైనా ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, కొంచెం తన ఏజ్ వాళ్ళు కానీ, తనకన్నా కొంచెం పెద్దవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళు బహుశా మీకు చెప్పకపోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ మిగతా వాళ్ళతో చెప్పడానికి అవకాశం ఉంది. అన్నదమ్ములు కానీ వాళ్ళ కజిన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పడానికి చూడండి. అలా కాదు అనుకుంటే మాత్రం ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళండి. మేడం ఇంకో కాల్ రెడీగా ఉందండి.